అవునా? ఏమి ఆధార వైభవము? ఆలుమందలతో అలసి సోసియ మా రాకను కూర్చున్నట్టు ఏది ఏమైనానేమి వచ్చిన వాళ్ళు తప్పదు కదా, ఇక్కడ కూర్చున్నదా? నిత్య నీరాజిత ప్రజ్ఞలున్నాయి, నూరు సోదరులకు అగ్రజనుడున్నాయి, రారాజునై ఈ సియోధన సార్వభౌముడు ఈ వెర్రి గోపాలుడు పాదముల చెంత కూర్చోడే ఆ శిరసు భాగమున కనపడుతున్నదే అదే మాకు సముచితమైన స్థానం. అతడ కూర్చున్నది. ఏమి విచిత్రము! విష్ణు తనవాణి వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు కాదు, ధర్మ పక్షపాతి. ఈతడు సొంతైన ఎరుంగడు కాబోలు. అరవిందాపుడు జగదేకారాధుడు అంభోజిజావనుడు ఆర్తావనుడు
అది అవడం నువ్వు కదా. జలజాతాసన ముఖ్య దైవత శ్రీరత్నం లగ్న యౌవాను పాదోప్యతూడు సద్విష్ణు సత్సన్నిధి కొద్దియో గొప్పయో అదేనో మాకు లేకపోలేదు. లేకపోవుగాక ముందుగా తను నేను దర్శింపకపోతున్నానని దానిని బట్టి ఈతను నన్ను అవమానించడంతో లోకులు పక్షపాతి పక్షపాతి అని గర్హితురాని సందేహం అందకపోదు. కానిమ్ము సకలము ఇప్పుడే తేలగలదు. సకలము ఇప్పుడే తేలగలదు.
రాక వచ్చింది లోనికి పోయేదాము. మంచిది బావా. ఓహో సుయోధన సార్వభౌములే బావా ఎప్పుడు వచ్చింది? నేను వచ్చి చాలా సేపు అనేది బావా. సుకులే ప్రాతం నీవు వచ్చిన పని తెలుపు. అవురా, ఇతడు ఏదో అర్జును సంభావించి రీతి ఒక విధమును మమ్ము గౌరవించి వైఖరి మరి ఒక తెరమున కనపడుతున్నదే. కానీ నాకంతే చాలును. లోకాచారం కామున నేను వచ్చిన పని తెలిపేదను. బాబా కృష్ణ, నేను వచ్చి చాలా సేపైనది. కౌరవ పాండవులు వెనకు బావా కృష్ణ, నీ గురుకంఠీరవా, నీవు చెప్పినది మిగుల యుక్తి యుక్తముగానున్నది. సర్వ విధముల మీ ఇరువురకు నేను సహాయం చేయదక్కువాడని. ఇక ముందు వెనుకల గురించి విచారించుకునేది. అవునా బావా? అవును బావా, నేను ముందుగానే వచ్చి తిని ముందుగా వచ్చి బంధువులన్న అంశమది ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఏమిటి బావాలి? ఇతడేదో కుయిత్తు పనిను కొంత సాయం చేయక తీరేది కాదు. కానీ నాకంతే చాలు. నాకు కదా పురుండు శ్రీ
మృద పుచ్చడు నిష్టవచ్చాడు కానీ మయ్యా సుయోధన ధనంజయ నీ అభిప్రాయం ఏమి? సకల ధర్మ స్వరూపుడు గురువులు చెప్పవలసినది ఏమున్నది బావ? బావా 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 యావచ్చత్తును పాటుపడి ఇందు భాగం నడుతున్న కోరుకుడులో మొట్టమొదటి అవకాశం అతనికి ఇయ్యదలిచి బావా ధనంజయ నీ అభిప్రాయం ఏమిటని నన్ను అడుగుచుంటివే. ఇంతకంటే ఎవరి అభిప్రాయం ఎవరికి కావాలనయ్యా? సుయోధన అట్లు కాదు మరి ఎట్లు బావా? ఎట్లందువా? నీవు స్వతంత్రుడవు. అవునా బావా? అవును బావా, నేను ఉమ్మాటికి స్వతంత్రుడనే. ఇప్పుడు ఇతడు అనకయే భాగములు ఏర్పరిచి కోరుకోమనినా ఏదో ఒక విధమున తలకుంపోలు తెరంగున గైకొని చెర్ర మీదట అయ్యది ధర్మరాజులకు నచ్చని ఎడరా వాసుదేవుడు బంధువుడై మాకు వంచే అని అనవచ్చును. అట్టి ఎడరా ముమ్మాటికి మీ తమ్మునికి చెప్పే చేసింది పని ప్రత్యుత్తరం ఇచ్చడకు అవకాశం ఉంచుకుని ఇటు చేయ కృష్ణుడు ఎంత మోసము చేస్తున్నాడు. కపట నాటక సూత్రధారి గోకుల విహారి సేనంతయు అర్జునుకి ఇయ్యదలిచి ఈ పన్నిక పన్నినాడు. ఈ పట్టున తన్ను గోరుకొనునా ఆయుధము పట్టడట అలిసే ఎందట ఇతనితే ఉపత్తుతే చిత్తార్తికే నే ఎడలకు ఇంటివా ఆయుధము పట్టడట అనిసే ఆయుధము పట్టడట యుద్ధము చేయడట. కంచి గరుడ సేవ ఎవరికి కావాలనయ్యా? కోరుకోవచ్చు కదా. కోరుకోవచ్చును గాని నేను చెప్పిన మాటలు తుట్ట తుది వరకు వింటివి కాదు. ఇదిగో మరలా చెప్తున్నాను, శ్రద్ధగా విను.
యథార్థమేనా బావా? ముమ్మాటికి యథార్థముగా కృష్ణుని కపటోపాయమెల్లా మనకే ఉపకరించుగాక. రథములెందెందు చిత్రము ప్రతిమలు అందు శివుడు విష్ణుడు అరుణుడు ఎల్ల దేవతలెల్ల ఉండవచ్చు. ఆది పరిశేషాన్న తక్కిన దానినే గాయకోటిని. ఇక నేను పోయి వస్తున్నా. మంచిది, వచ్చిన పని అయినది కదా. ఏదోలే బావా, నీవు ఇచ్చితివి నేను పుచ్చుకుంటేనే. ఇక నేను పోయి వస్తున్నా. మంచిది, పోయి రమ్ము. ఎవరక్కడ? తారాసులకు పాకం చూపుడు. అట్లా ఇక మన కలవిక రాబోయే
అయ్యా ఎంత వెరిపోవైతే ఆలము చేయలే యుద్ధము ఎవరికి కావాలనయ్యా కృష్ణ? నీవు నా అడ్డనుండుట ఏ 10,000 ఎందుకల భక్తికి కనుగోడు సంతోషించి
ఏది నా మనమును అభిలషించుతునో అయ్యది నాకును ప్రసాదించివి. ఎదురు చూస్తున్నాడు. ఇక మనం పోదాం పద. మంచిది, పోదాం పద. చెప్పన్నా ఇప్పుడు చెప్పన్నా ఇలా గడియదు కదా చెప్పు.